హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా ఈరోజు ఆ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో చిన్నప్పుడు చాలా బాగా జరుపుకునే వాళ్ళం. సో ఇంకా కాలక్రమేణా డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు ఓకే అనుకుంటా. డిగ్రీ తర్వాత ఇదిగో ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ మనం కానీ అదే స్టేటస్లు లేదా అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం కదా. దీనికైనా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేది సాయిరామ్. ఈ ఈ ఉపాధ్యాయ దినోత్సవం అప్పుడే కదా టీచర్లకి గ్రీటింగ్ కార్డులు ఇస్తాం కదా, ఈ పండగే కదా. అప్పుడు ఫుల్గా మంచి హీరోల ఫోటోలు అలా మంచిగా ఉండేది. సో అవన్నీ మెమోరీస్. ఇక టాపిక్లోకి వెళ్తే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ డైరెక్టర్ అవుదాం అని జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎవ్వరూ తెలియదు. అండ్ ఎవరు తెలియటం పక్కన పెడితే సినిమా గురించి సరిగ్గా తెలియదు. మనం సినిమాని చూడడం వచ్చు. సో అసలు సినిమా రాయటం తెలియదు, సినిమా తీయడం అస్సలే తెలియదు. సో ఆ క్రమంలో మనం చిన్నగా ఏదో లక్కీగా ఒక సినిమా ఛాన్స్ రావటం, ఆ సినిమాకి ఏదో తూతుమంత్రంగా పనిచేశాను. దెన్ నెక్స్ట్ ఇంకో సినిమాకి ప్రీ ప్రొడక్షన్ కోసం ఆఫీసులో కూర్చున్నప్పుడు అంటే మాట్లాడాలో లేదో తెలియదు, భయం. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొంతమంది హిందీలో చెప్తారు, అనర్గళంగా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. నాకేమో ఇన్కేస్ వాళ్ళు చెప్పింది అంటే మనకేంటంటే కొంచెం అట్లీస్ట్ ఒక చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి హ్యూమన్ ఎమోషన్ చిన్న ఇది పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. అంటే అట్లీస్ట్ మనం కూడా కొన్ని సినిమాలు చూసాం, మనకు అంత తెలియకపోయినా సినిమా ఆర్కులు తెలియకపోయినా, క్యారెక్టర్ ఎలా ఇవన్నీ ఏం తెలియకపోయినా బేసిక్ ఏదో తెలుస్తుంది. అరే ఇది పెడితే బాగుంటుంది మనిషిగా అనిపిస్తుంది ఒకటి విన్నప్పుడు. సో నాకు అనిపించేది, నాకు డైరెక్టర్ చెప్పడం భయం వేసేది. సో నాకు భయం వేసి అరే ఇదిగో బేసిక్గా ఇలా చెప్తే బాగుంటుంది కదరా, అమ్మాయి ఇదిగో ఇలా అంటే బాగుంటుంది కదా, అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని గొలుగుతూ ఉండేవాడిని. సో వాళ్ళు అసలు ఇరిటేట్ అయిపోయేవాళ్ళు. ఒరే బాబు నువ్వు డైరెక్ట్గా చెప్పరా, సార్కి చెప్పు, నువ్వేమీ దాన్ని ఏమంటారు గొనక్కు అని చెప్పేసి అనేవాళ్ళు. నేను నాకేమో నాకు భయం రా బాబు, నాకు అంటే దాన్ని ఏమంటారు ఎలా అంటే ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి అనేవాడిని. సో దెన్ చిన్నగా నాకు అనిపించిన పాయింట్స్ నేను చెప్పటము, నాకు అనిపించిన ఇలా ఉంటే బాగుండు, ఈ సినిమాలో భలే ఉంటుంది కదా, చిరంజీవి సినిమాలో ఈ సినిమాలో ఇలా ఉండేది, లేకపోతే సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్ తీసి చిన్నగా చెప్పడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు వచ్చిన తెలుగులోనే చాలా కంఫర్టబుల్ నేను తెలుగు. సో తెలుగులో చెప్పడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి వాళ్ళు అరే బాగా చెప్పావు, సో ఇదిగో ఇలా ఆలోచించు, మేము ఇలా ఆలోచిస్తున్నాం, సో ఇదిగో ఈ బుక్ చదువు, లేకపోతే ఇదిగో ఈ సినిమాలు చూడు. సో ఇలా ఈ జర్నీలో చాలామంది కొన్ని అంటే ఒక 10ల సంఖ్యలో ఉండుంటారు నాకు ఆ గురువులు. సో స్టెప్ బై స్టెప్ నేర్పించి అంటే ఈవెన్ నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంటే అరే సిగరెట్ తాగుతుందిరా అసలు ఏమన్నా ఉందా అనేవాడిని నేను. అంటే నేను అలా ఉండేవాడిని. సో దాని నుంచి వన్ బై వన్ అసలు ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. అదే మనకి విలేజ్ మనుషులు, మట్టి మనుషులే నాకు తెలుసు. సో వన్స్ ఇక్కడికి వచ్చి డిఫరెంట్ పీపుల్తో మాట్లాడినప్పుడు, వాళ్ళు నాకు షేర్ చేసినప్పుడు అండ్ నాకున్న ఒక్క మంచి క్వాలిటీ నేను నమ్ముతాను, అండ్ నాకు రాదని నేను టు బి ఫ్రాంక్ ఒప్పుకొని వాళ్ళని అడుగుతా మళ్ళీ, అని నాకు తెలియదురా బాబు అని. ఇప్పుడు రీసెంట్గా మొన్న అని కాదు, ప్రతి విషయంలో నాకు తెలియదు, చాలా వాటికి తెలియదు. సో తెలియదురా బాబు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, వివరంగా చెప్తారు. అది నా మైండ్లో ఉండిపోద్ది. అట్లీస్ట్ ఇప్పుడు నేను విని గుర్తుని పెట్టుకునే ఏజే కాబట్టి. సో అలానే చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరు నాకు గురువులు అబ్బా. మనం ఆఫీస్కి వెళ్తే ఒక జూనియర్ యాక్టర్ కూడా మంచి ఐడియా ఇస్తాడు తెలుసా. మనం షూటింగ్ హడావుల్లో పడేసి ఏదో మనం చేస్తూ ఉంటే ఒకడు సడన్గా వస్తాడు, సార్ ఇందాక అదిగో అక్కడ అది ఉండాలి కదా సార్, ఇప్పుడు తీసేశారు సార్ అంటాడు. షాక్. ఒరి అమ్మాయి అంటే సంథింగ్ ప్రతి ఒక్కరు చెప్పింది, అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు చెప్పింది విని నేర్చుకొని ఉండటం వల్ల ఎంతో కొంత తెలిసిందని నేను నమ్ముతాను. అండ్ సినిమాలకి వెళ్తాం,
అప్పుడేంటి సినిమాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం, నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తూ దెన్ అసలు ఇది సినిమా ఎందుకు వర్కౌట్ అయింది, ఏ ఏ పోర్షన్లో వర్కౌట్ అయింది అండ్ ఆడియన్స్ రియాక్షన్స్ ఏంటి అని తెలుసుకోగలుగుతున్నాను. అండ్ సినిమాని అనలైజ్ చేయగలుగుతున్నాము. అండ్ ఒక ఓన్ స్క్రిప్ట్ రాసుకొని తిరుగుతున్నాను అంటే అసలు ఏం తెలియని కాడి నుంచి ఒక ఓన్ స్క్రిప్ట్ రాసుకునే తిరుగుతున్న ఈ మొత్తం జర్నీలో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవం. మీరు లేకపోతే నేను ఏం నేర్చుకునేవాడిని కాదు. చాలా అసలు ఇంకా కొంతమంది చాలా పర్సనల్గా ఉంటారబ్బా, వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకున్నా ఏదైనా ఐడియా వచ్చినాక సెకండ్ కాల్ చేసి అరే అంటే నా సొల్యూషన్ అయితే మట్టికి ఒక ఇద్దరినైనా అలాంటి వాళ్ళని పెట్టుకోవాలబ్బా. అంటే మనకి కరెక్ట్గా ఒక పాయింట్ వచ్చిన ఒక ఐడియా వచ్చినా అరే యాక్చువల్లీ ఇలా అనుకుంటున్నానరా, ఇది ఎలా ఉందిరా, ఆర్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాగుంది బాగాలేదు. నీకు అలాంటి ఫ్రెండ్ ఉంటే అంటే ఇనీషియల్ స్టేజ్లో అట్లీస్ట్ మనం చాలా మంచి స్క్రిప్ట్ రాయగలుగుతాం, చాలా నేర్చుకోగలుగుతాం, చాలా మనకి హెల్ప్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్. సో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇదే టైంకల్లా మనం మన సినిమా గురించి మాట్లాడుకుందాం. సో అది సంగతి. ఓకే, బాయ్, జై హింద్. అండ్ ఇంకోటి మీకు ఈ జర్నీలో మీ ఉపాధ్యాయుడు అయితే మీరు నేర్చుకున్న ఒక మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ రేపైతే మంచి మీటింగ్ ఉందబ్బా, తెలిసి ఏమవుతుందో చూద్దాం. మంచిగా అవుతుందిలే, ఏమవుతుంది. నేను గట్టిగా ద లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతాను. సో ఒక 2 days నుంచి అదే లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ ఉన్నా. సో మంచిగా అవుతుంది, పాజిటివ్గా అనుకున్నాం. ఓకే, బాయ్, జై.